గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆరోగ్య సమాజానికి మహాయజ్ఞం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. యోగాంధ్రకు సర్వం సిద్ధం. ముఖ్య అతిథిగా మోడీ, అద్భుత ఘట్టానికి ముస్తాబైన సాగర్ తీరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025కి సర్వం సిద్ధం చేశారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహాప్రదర్శనకు విశాఖ సాగర్ తీరం ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేయడానికి అనువుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పచ్చటి తివాచీ మీద సముద్ర తీరంలో 3.26 లక్షల మంది పాల్గొనేలా అన్ని సౌకర్యాలు కల్పించారు. 29 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన 326 కంపార్ట్మెంట్లను సిఎస్ విజయానంద్ పరిశీలించారు. శుక్రవారం సాయంత్రానికి 7 రక్షణ నౌకలను తీరంలో నిలిపించారు. ఏయూ మైదానంతో పాటుగా గోల్ఫ్ క్లబ్బు, పిఎంపాలెం క్రికెట్ స్టేడియం, పోర్ట్ స్టేడియం, రైల్వే ఎగ్జిబిషన్ మైదానం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సహా 18 క్రీడా మైదానాల్లో యోగాసనాలు వేయబోతున్నారు. పర్యవేక్షణ అంతా యాప్ ద్వారా కంపార్ట్మెంట్లకు ప్రజలను తరలించడానికి పర్యవేక్షణ అంతా యాప్ల ద్వారా చేస్తున్నారు. దీనికి కలెక్టరేట్లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. 3,78,311 మంది పేర్లు నమోదు చేశారు. బీచ్ రోడ్డుకు వీళ్ళు వచ్చేందుకు 6,637 బస్సులు ఏర్పాటు చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ పేపర్ మనం చదివే టైంకి అనేకంటే కూడా పేపర్ ప్రజల చేతిలోకి ఇదివరకైతే కనుక తెల్లారుజాము 4-5 వచ్చేది. ఇప్పుడు 7-7:30 అయిపోతుంది. అది వచ్చే టైంకే ఈ యోగా కార్యక్రమం పూర్తయిపోయింది. అద్భుతంగా జరిగింది కార్యక్రమం. నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అదే సందర్భంలో 45 నిమిషాల పాటు యోగాసనాలు వేశారు. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ కూడా ప్రసంగించారు. లేకపోతే మద్యం ముడుపుల సొత్తుతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం. జనవరిలో ఆ దేశానికి వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అక్కడ ప్రణోయ్ ప్రకాష్తో భేటీ. పరిశ్రమ ఏర్పాటుపై ఆయనతో చర్చలు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఆయన ఫ్లాట్లోని ముడుపుల సొమ్ము నిల్వ. ఎన్నికల సమయంలో అక్కడి నుంచే వైకాపా అభ్యర్థులకు డబ్బు చేరవేత. ఎన్నికల్లో ఓటమితో ప్రణోయ్ని దుబాయ్ పంపేసిన రాజకేశ్ రెడ్డి బృందం. సిట్ పోలీసులతో భారత్కు వచ్చినటువంటి ప్రణోయ్ ప్రకాష్ న్యాయాధికారి ఎదుట సంచలన వాంగ్మూలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మొన్నేమో డబ్బులన్నీ పనిచేశారు. అంతకుముందేమో కెసిరెడ్డి దాంట్లో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఏమో బాలాజీ గోవిందప్ప దాంట్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడేమో ఇనప ఖనిజంలో పెట్టేద్దాం అనుకున్నారు. ఏంటో ఒక నిలకడ లేనటువంటిది. అంటే ఇన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టేటప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చినట్టు ఉంటుందన్నమాట. పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి కుట్రలు పన్నారని చెప్తే ఎట్లా ఉంటుందో ఎట్లాగే ఉంది. కేవలం వాంగ్మూలాలు అందరూ కూడా ఆ తర్వాత మళ్ళీ మేము ఆ వాంగ్మూలాలు ఇవ్వలేదు అని చెప్పి రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. డబ్బులు పట్టుకోలేకపోయినటువంటి అంశాన్ని కవర్ చేయడానికి నానా తెప్పులు. బట్ ఒకటి, యాంటీ జగన్ అందరూ కూడా కరెక్ట్ అంటారు, ప్రో జగన్ అందరూ కూడా ఇది కుట్ర అంటారు. ఇది సహజంగా జరిగేటటువంటి పరిణామం. దీనివల్ల అదనంగా వచ్చే లాభం కంటే కూడా నిరంతరం వైసీపీని టెన్షన్లో పెట్టేటటువంటి ఒక వ్యవహారం. లేకపోతే చర్చలపై భేషజాలు లేవు. అవసరమైతే ఏపీని మేమే ఆహ్వానిస్తాం. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే గోదావరి బనకచర్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా చర్చించుకోవడంలో మాకేం భేషజాలు లేవు. అలాగని తెలంగాణ హక్కులు కోల్పోవడానికి సిద్ధంగా లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన అధికార నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టింది మాజీ సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు లేనని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 299 టీఎంసీల వాటా సరిపోతుంది. 2015లో లేఖ ఇచ్చింది హరీష్ రావేనని, గోదావరికి సంబంధించి ఇట్లా ఇచ్చింది కూడా హరీష్ రావేన్ అన్నటువంటి మాటలు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్లు రేకెత్తించాలా. సుదీర్ఘకాలం పాటు సెంటిమెంట్తోనే బతికేశారు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. 2000 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల పాటు సెంటిమెంట్ మీదనే బతికేశారు. ఆ సెంటిమెంట్ చుట్టూతోనే కథ నడుపుతున్నారు. నాడు కేసీఆర్, నేడు వీళ్ళు, అంతకు మించలేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మధ్యలో తెలుగుదేశం, అందరూ సెంటిమెంట్ చుట్టూతానే. అక్కడ చివరికి నీళ్లు ఇప్పుడు ఏం చర్చిస్తాలో చర్చలకు సిద్ధమంటూ ముందే చెప్పేస్తున్నాడు ఏంటనేది. పైనుంచి నీళ్ళు ఎవరన్నా ఆపుతున్నారా? ఇప్పుడు వీళ్ళ పైన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర అట్లాగే ఆపుతానంటే ఒప్పుకుంటారా? అక్కడ కుదరదు. లేదు నువ్వు కింద ప్రాజెక్ట్ కట్టుకోవడానికి వీల్లేదంటే ఊరుకుంటారా? అట్ మా ఇష్టం మా ఏరియాలో అంటారు. అదే పక్క రాష్ట్రంలోకి వచ్చేటోడికి మీరు కట్టుకోవడానికి వీల్లేదంటారు. ఇది ప్రజలందరికీ కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి పచ్చి దగ. కేవలం ఆంధ్ర మీద కడుపు మంటతో ఆంధ్ర రైతుల యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళని సంతృప్తిపరచడానికి మాత్రమే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకి ఆ మాత్రం సోయలేదు. చూడండి, ఒకప్పుడు భారతదేశంలో హయ్యెస్ట్ ధాన్యం ఉత్పత్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్. విభజన తర్వాత ఆంధ్ర ఇప్పుడు 7లో ఉంది, 6లో ఉందని లెక్కేసుకోవాలి. తెలంగాణ నెంబర్ 1గా ఉంది. అయినా సరే ఇంకా ఆంధ్రాలో
ఉన్నటువంటి దాన్ని నాశనం చేయాలి, ఆంధ్ర ఎదగకూడదు అనేటటువంటి ఒక తపన అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఆ తపన ఎందుకు అంటే ఏం లేదు, రాజకీయాల కోసం అన్నటువంటిది కనబడుతుంది. లేకపోతే రీసర్వే పాపం రైతులకి శాపం అంటూ వైకాపా ప్రభుత్వంలో జాయింట్ ఎల్పిఎం తెచ్చిన తంటాలు ఎక్కువ భూమి చూపుతుండటంతో పథకాలకు దూరం, సబ్ డివిజన్ చేయించి కొత్త నెంబర్లు ఇస్తేనే అన్నదాతలకు ఓట. జగనాయంలో రీసర్వే పేరుతో రైతులు ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. వారసత్వం వస్తున్న తమ భూములు మిగులుతాయో లేదో అని భయాందోళనకు గురి చేసి వైకాపా ప్రభుత్వం గద్దె దిగి ఏడాది అవుతున్నా అప్పటి పాపాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమం అన్నదాతలకు శాపంగా మారింది. సర్వే నెంబర్ల వారీగా విస్తీర్ణాల నమోదుతో పాటు కొందరికి సంయుక్త ఎల్పిఎం ల్యాండ్ పార్సెల్ మ్యాప్ ఇచ్చి వాళ్ళని త్రిశంకు స్వర్గంలో పడేశారు. దీంతో లక్షల మంది అన్నదాత సుఖీభో సహా ఇది సంక్షేమ పథకాలకు అర్హత సాధించలేకపోతున్నారు. పంట రుణాలకు కూడా నోచుకోవడం లేదు. భూముల కొలతల్లో తేడాలు, వెబ్లాంటి చిక్కుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7.5 లక్షల మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు అసలు రైతులకు డబ్బులు వేస్తానన్నది 20వ తారీఖు అయిపోయింది, అది పక్కకు పెట్టేశారు. దానికి కూడా పాపం జగందే. ఎందుకంటే ఇట్లాగ నువ్వు నీ చేతిలో ఉన్న ఇన్స్ట్రక్షన్ రైతుల లెక్కే, రైతు చేతిలో ఉన్నటువంటి భూమి లెక్క, ఎల్పిఎం లెక్క కాదని రాసిస్తే సింపుల్ అయిపోయా, ఆర్డర్ వేస్తే అయిపోయా. దానికి 7.5 లక్షల మంది ఒకవేళ రేపు పథకం ఇస్తే 7.5 లక్షల మందికి ఎగ్గొట్టడానికి ఇది ఒక మార్గంగా, తద్వారా వాళ్ళని జగన్ మీదకి ఎగదోయడానికి ఒక ఆటలాగా కనబడుతున్నది. అంతకుమించి మరేమీ ఉండదు. ఏపోతే డ్వాక్రా మహిళలతో వెదురు సాగు ఏడాది 10,000 మందితో సాగు ప్రణాళిక, ఉచితంగా మొక్కల పంపిణీ వచ్చే నెల నుంచి ప్రారంభం. డ్వాక్రా మహిళల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వారితో వెదురు సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెదురు ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రణాళిక రచించింది. ఏడాది రాష్ట్రంలో 10,000 మంది మహిళలను ఆ దిశగా ప్రోత్సహించబోతుంది. అధికారులు ఇప్పటికే 2,000 మందిని ఎంపిక చేశారు. ఈ నెలాఖరు నాటికి 5,000 మందిని ఎంపిక చేసి వచ్చే నెల నుంచి సాగు మొదలు పెట్టాలని కసరత్తు చేస్తున్నాడు. సాగులో సలహాలు, సాంకేతిక సహకారం అందించేందుకు ఇండస్ట్రీ ఫౌండేషన్ సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, సెర్ప్ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కడప కార్పొరేషన్ పాలక వర్గానికి పదవీ గండం, మేయర్ ఛాంబర్ ఆవరణలో సర్వసభ్య సమావేశం, పరిగణించని అధికార యంత్రాంగం కోరం లేక వాయిదా ఇస్తూ కమిషనర్ నోటీసు అంటూ కడప నగర మేయర్ సురేష్ బాబు ఒంటెత్తుపోకడంతో 48 మంది కార్పొరేటర్ల భవితం ప్రశ్నార్థకంగా మారింది. కడప నగరపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి నెల 22వ తేదీ నాటికి 6 నెలలు పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం 6 నెలల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మేయర్తో పాటు కార్పొరేటర్లు కూడా పదవులు కోల్పోతారు. నేపథ్యంలో సమావేశం శుక్రవారం నిర్వహించిన సమావేశ మందిరంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. మేయర్ సురేష్ బాబు వైకాపా కార్పొరేటర్లు అక్కడికి రాలేదు. తన ఛాంబర్ ఆవరణలో వైకాపా కార్పొరేటర్లతో మేయర్ సురేష్ బాబు సమావేశాన్ని నిర్వహించారు. ఎజెండాను కార్పొరేటర్లు చదవగా మిగిలిన వాళ్ళ అంశాలను ఆమోదించారు. కడప కమిషనర్ మనోజ్ రెడ్డి, అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, ఎస్సీ చెన్నకేశ్వరరెడ్డి తమకు సహకరించిన కారణంగా వాళ్ళని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తీర్మానం చేశారు. అయితే నగరపాలక సంస్థ చెందిన ఏ ఒక్క అధికారి ఈ సమావేశంలో పాల్గొనలేదన్నట్టు వార్తను హైలైట్ చేశారు. నిజంగా ఒరిజినల్గా చేయాల్సింది అదే. అసలు కమిషనర్కి పూర్తి హక్కులు ఎవరిస్తున్నారు ఇక్కడ? ఇంత నీచంగా ప్రభుత్వం చెయ్యొచ్చా? మేయర్ సీట్లు పక్కన ఎమ్మెల్యేలకు సీట్లు రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా సంప్రదాయం? కమిషనర్ ఎట్లా తీసుకొచ్చేస్తాడు? అట్లాగే సర్వసభ్య సమావేశం ఎవరు డిసైడ్ చేయాలా? మేయర్ కదా డిసైడ్ చేయాల్సింది. కమిషనర్ ఎవరు డిసైడ్ చేయడానికి? మేయర్ డిసైడ్ చేసిన తర్వాత కమిషనర్ దాన్ని అమలు పెట్టాలి. చివరికి పెత్తనాన్ని తీసుకెళ్ళి, ప్రజాస్వామ్యంలో ఒక పెత్తనాన్ని తీసుకెళ్ళి అధికారుల చేతిలో పెట్టడానికి కారణం ఏంటంటే అధికార అహంకారపూరితమైనటువంటి ధోరణి. దాన్ని మళ్ళీ నీచంగా సమర్థించుకుంటూ రాసుకొస్తున్నటువంటి జర్నలిజం ఈ రాష్ట్రానికి అతిపెద్ద శాపం. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పత్రికలు అన్నటువంటిది స్పష్టమవుతుంది. లేకపోతే కోచింగ్ లేకుండా ర్యాంకు కొట్టేది ఎలా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ఏం చేయొచ్చు, నిపుణుల కమిటీ నియమించిన కేంద్ర విద్యాశాఖ ప్రతి నెల సమీక్షించున్నారు కేంద్ర మంత్రి. ప్రస్తుతం కోచింగ్ లేకుండా ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య ప్రవేశ పరీక్షలో ర్యాంక్ సాధించలేరనే భావన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను నెలకొంది. ఉత్తమ ర్యాంకులు సాధించి అత్యుత్తమ విద్యాసంస్థలో సీట్లు దక్కించుకోవాలని తాపత్రయంతో పాఠశాల స్థాయి నుంచి కోచింగ్ కేంద్రాలు చేరుతున్నారు. పిల్లలు ర్యాంకుల పరుగు పందెంలో పడి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ దృష్టి సారించింది. కోచింగ్ ప్రభావం పడకుండా ప్రవేశ పరీక్షలకు పోటీ పడేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించి సిఫార్సు చేయాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఒక కమిటీ నియమించింది. సిబిఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్యా విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటి మద్రాస్, తిరుచి, ఐఐటి కాన్పూర్, ఎన్సీఆర్టీ ప్రతినిధులు, ఒక కేంద్రీయ విద్యాలయం, ఒక నవోదయ విద్యాలయం, ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి నెల విద్యాశాఖ మంత్రికి పురోగతిని వివరించాలని ఆదేశించింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఎందుకు దీంట్లో పెద్ద ఇష్యూ ఏమక్కర్లేదు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇంట్లో టీవీ ఉంది, ఓటీటీ ప్లాట్ఫారాలు ఉన్నాయి, అట్లాగే ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది. శుభ్రంగా ఈ కేంద్ర ప్రభుత్వమే వివిధ భాషల్లో అక్కడ ఈ వీటికి సంబంధించినటువంటి శిక్షణని 10-15 మందితో వీడియోలు చేయించి శుభ్రంగా టెలికాస్ట్ చేయడంతో పాటుగా వాటిని చూసుకోమని చెప్పేసి పబ్లిక్ పేపర్లో అడ్వర్టైజ్ చేస్తే సరిపోతుంది. డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా తగలేసుకునే దానికంటే చక్కగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే సాక్షి బాబు షూరిటీ బాండు
మోసం గ్యారంటీకి బ్రాండు అంటూ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే సూపర్ 6 హామీలను ప్రకటించిన చంద్రబాబు, వీటితో పాటు హామీల అమలును 2024 జూన్ నుంచే ప్రారంభిస్తామని వెల్లడి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇంటింటికి బాండ్లతో టీడీపీ శ్రేణుల ప్రచారం. ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నెంబర్ తీసుకుని వెబ్సైట్లో నమోదు. వాళ్ళ నుంచి 1 టైం పాస్వర్డ్ ఓటీపీ కూడా పొంది వివిధ పథకాల ద్వారా కుటుంబానికి చేకూరే లబ్ధి ఎంత అనేది నమోదు. 2024 జూన్ నుంచే పథకాల ద్వారా మీ ఖాతాలో డబ్బు జమ చేస్తాం. త్రికరణ శుద్ధితో చంద్రబాబు ప్రమాణం చేసిన బాండ్లు జారీ. తర్వాత బాండ్లు ఇచ్చినందుకు టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్టుగా మిస్డ్ కాల్ కూడా ఇప్పించిన నేతలు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా అతిగతి లేని సూపర్ 6. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పిలుపుతో బాబు బాండ్లు చూపి ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు నిలదీసేందుకు ఇంటింటా సిద్ధమవుతున్న ప్రజలు. బాండ్లను బయటికి తీసి గత ఏడాదిలో ప్రభుత్వం తమకు పడిన బకాయిని లెక్కిస్తున్న ప్రజానికం. ఏడాది కాలంగా ఎగవేతలతో 81,397 కోట్లు బకాయి పడ్డారని లెక్కలు. బాకీ పడిన మొత్తం వడ్డీతో పాటు ఏడాది ఇవ్వాలని డిమాండ్. సూపర్ 6పై ప్రశ్నించిన వారి 4 మందమా? చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా వ్యక్తమవుతున్న అసహనం అంటూ జూన్ 2024 నుంచి ప్రారంభం దాంట్లో రాసి ఉన్నటువంటిది. అట్లాగే ఏడాదికి అందే మొత్తం సహాయం 1,04,000, 5 ఏళ్ల కందే మొత్తం సహాయం 5,20,000 అంటూ చంద్రబాబు ఫోటో అట్లాగే మన పవన్ కళ్యాణ్ ఫోటోతో రాసినటువంటి దాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. కాకపోతే అసలు ఆ బాండుని గురించి జనం గుర్తుంచుకున్నారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. లేకపోతే ఇంద్రావతికి కట్టడి అంటూ గోదావరి ఉపనది జలాల గరిష్ట వినియోగానికి సంబంధించి ఛత్తీస్గఢ్ రెడీ. బోధ్ఘాట్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకి శ్రీకారం, కేంద్రం అనుమతి. తెలంగాణ ఏపీ ప్రాజెక్టు నీటి లభ్యత కష్టమే అంటున్నటువంటి నిపుణులు. గోదావరిలో ఇంద్రావతి కలిసే ప్రాంతానికి దిగువనే దేవాదుల, సీతారామ, సమ్మక్క, సారక్క, వీటికి దిగువన ఏపీలో పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం. గోదావరికి ప్రాణహిత తర్వాత ఇంద్రావతి ప్రధాన వనరుగా ఉన్న వైను. ఈ నదిలో ఏటా సుమారు 600 నుంచి 800 టీఎంసీల మేర లభ్యత. 49,000 కోట్లతో సుమారు 9.45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారంటే ఇప్పుడు పోలవరం ఇక నిరర్ధక ప్రాజెక్టు కింద మిగిలిపోతుంది, అది కేవలం వరద నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు నామినేషన్ వేయకుండా చేస్తా, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక అందరంతూ చూస్తా. గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ పాపం ఈయన మినిస్టర్గా కూడా చేశారు. అప్పుడెప్పుడు ఫ్రంట్ పేజీ ఫోటో వచ్చినట్లేదు. ఇప్పుడు అపోజిషన్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడిన మాటల వల్ల ఫ్రంట్ పేజీలోకి వచ్చారు. లేకపోతే పోటాపోటీగా దాడులు అంటూ ఇజ్రాయెల్ ఇరాన్ క్లస్టర్ బాంబుల వర్షం. హైఫా సిటీపై క్షిపణుల దాడిలో డజన్ల మంది గాయాలు. ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రంపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. ఎటు తేలని ఇరాన్ యూరప్ నేతల అనుమధ్యతతో చర్చలు. టెహ్రాన్లో భారీ ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఓవరాల్గా యుద్ధం అయితే ముదిరి పాకానబడుతుంది, ఎక్కడ ఆగట్లేదు, తగ్గట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడులు కొనసాగుతున్నాయి, కనీసం అది ఆగే అవకాశం కూడా కనబట్టలేదు. లేకపోతే ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజీనామా. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలన ఘటన. టీడీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకు తీవ్ర ఆక్షేపణ. మానసిక వేదంతో రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి అంటూ గత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల సైతం మెరుగైన ఆధునిక పద్ధతుల్లో విద్యార్థులకు బెంచీలు, కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పాఠశాలను పునర్నిర్మించారని. కానీ ప్రస్తుత ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందంటూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం నిప్పులు చెరిపోయారు. సర్కారు తీరు పట్ల ఆయన నిరసన తెలుపుతూ శుక్రవారం తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం కోటితీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మధుసూదనరావు ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఈ రాజీనామా చేశారు. మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేపడంతో అక్కడ సిబ్బందికి రాజీనామా లేఖ అందజేశారు. రాజీనామా పత్రంలో మధుసూదనరావు ఆవేదన. ఆయన మాటల్లోనే, నేను 29 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం కోటితీర్థం ఎంపీపీ పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నా. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రకటనగా పరిమితమైంది తప్ప విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాను. అనాలోచిత నిర్ణయాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు నిర్ణయించుకుని నా ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశాను. ఎంఈఓ, డిఈఓల పేరుతో స్వహస్తాలతో రాజీనామా పత్రం రాసి కార్యాలయాలను అందజేశాను. ఈ ప్రభుత్వం ఆచరణయోగ్యం కాని విధంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉదయం 6 గంటలకు యోగా శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడమంటే కష్టంగా ఉంది. దీనికి తోడు విద్యాశాఖ వింత పోకడలు, యాప్ల పేరుతో హాజరు, పాఠశాలకు హాజరయ్యే వేళలు నమోదు చేయడం, నెట్వర్క్ సక్రమంగా లేని సమయంలో ఆలస్యం అవుతుండటంతో పై అధికారులు తీవ్ర వేధింపుకు గురి చేస్తున్నారు. 9:30 గంటలకు హాజరు పూర్తి చేయాల్సి ఉండగా నెట్వర్క్ సక్రమంగా లేక 11 గంటల పైగా దాంతోనే సమయం సరిపోతుంది. ఈ విషయంలో ఉపాధ్యాయులు తప్పు లేకుండా వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఉదయం 6 గంటలకు మహిళా టీచర్లు యోగా తరగతికి ఎలా వస్తారు? ఎలాంటి సౌకర్యం లేని పల్లెటూరులో నివసించడం కష్టంగా ఉండటం మండల జిల్లా కేంద్రంలో ఉంటున్నారు. వీరు తెల్లవారుజామున యోగా శిక్షణ తరగతుల కోసం పాఠశాలకు ఎలా హాజరు కాగలరు? 2 నెలల క్రితం పాఠశాలలో బాత్రూములు ఫోటోలు అడిగిన వెంటనే పంపలేదని పలువురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీ కౌన్సిలింగ్ కూడా భ్రష్టు పట్టించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా 29 ఏళ్ల సర్వీసులో ఇంతటి బానిసత్వం ఎప్పుడు చూడలేదు. పిల్లల చదువులు గాలికి వదిలేసేలా యాప్లు, ఫోటోలు పంపమంటూ ఉపాధ్యాయులు ఇబ్బందులు గురి చేయడం మంచిది కాదు.
ఉపాధ్యాయుడిగా చదువులు చెప్పగలం కానీ ఇలా ఇతర పనికిమాలిన పనులు ఉపాధ్యాయులతో చేయించడం మంచిది కాదని నావెంత రాజీనామా చేశాను. ఈ విషయం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు సంప్రదించి హెచ్ఎం రాజీనామా విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశానని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ఇదే యాప్ల గురించి అప్పట్లో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన కూడా చేసినాయి. దాన్ని అంతా ప్రవీణ్ ప్రకాష్ మీదకు దోసినాయి. చాలా పెద్ద రచ్చ నడిచింది. మరి అవన్నీ తీసేస్తున్నాం వచ్చిన తర్వాత అన్నారు. ఇంకా ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు హెచ్ఎం గారి నిరసన కారణంగా తెలుస్తుంది. కాకపోతే యోగాకి సంబంధించి ఈ 4 రోజులా లేకపోతే రెగ్యులర్గా యోగా చేయించమన్నారు అన్నదే అర్థం కాలేదు. ఈ 4 రోజులకే కనుక ఆయన రాజీనామా చేసుంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఇంటెన్షన్ ఉంటుంది. ఆయన ఇది నచ్చనటువంటి వ్యక్తి అన్నా అయ్యి ఉండాలా, లేదా వేరే మతం పరమైనటువంటి కాన్సెప్ట్ అన్నా అయ్యి ఉండాలి, మరి లేదా ఆయనకి వేరే ఇంకేదైనా ఇబ్బంది తలెత్తితే చేసైనా ఉండాలి. అలా కాకుండా రెగ్యులర్గా యోగాసనాలు పొద్దున్నే 6ంటికి వేయించాలంటే కష్టమే. ఆ విషయంలో కనుక ఆయన ఆందోళన చెంది రాజీనామా చేస్తుంటే చాలా పెద్ద ఇష్యూనే. లేకపోతే సాక్షి టీవీకి హైకోర్టులో ఊరట, పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలని నిలుపుదల, సాక్షి టీవీ యాజమాన్యానికి హైకోర్టు ఊరటనిచ్చింది. రాజధాని అమరావతిపై సీనియర్ పాత్రికేయుడు విఆర్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకు గాను సాక్షి టీవీ యాజమాన్యంపై తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. ఫిర్యాదుదారైన తెలుగుదేశం పార్టీ నేత ఖమ్మంపాటి శిరీష్కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి టీవీలో ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస్ నిర్వహించిన లైవ్ విత్ కేఎస్ఆర్ షోలో ప్యానలిస్ట్గా పాల్గొన్న సీనియర్ పాత్రికేయుడు బీవీఆర్ కృష్ణరాజు అమరావతి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. వీటిపై టీడీపీ నేత కంబం శిరీష్ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తుళ్లూరు పోలీసులు కృష్ణరాజుతో పాటు యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సాక్షి టీవీ హోల్ టైం డైరెక్టర్ బి రమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆయేషా మీరా హత్య కేసులో తుది నివేదిక సమర్పించిన సిబిఐ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. తుది నివేదికను సీల్డ్ కవర్లో శుక్రవారం హైకోర్టు ముందుంచింది. దాన్ని విజయవాడ సిబిఐ కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు కోరగా ఉన్నత న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నివేదిక కాపీని తమకు ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రుల తరపు న్యాయవాదులు అభ్యర్థి న్యాయమూర్తి తోసిపుచ్చారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్నందుకు కింది కోర్టులో దరఖాస్తు చేసుకొని వాళ్ళకి సూచించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్ అంటూ ముడుపుల వసూలు, రవాణాకు సొంత వ్యవస్థలు, ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ, క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, గ్రౌండ్ ఫోర్స్ ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు కాదు, ప్రైవేట్ ఏజెన్సీలోని విభాగాలుగా వైఎస్ జగన్ హయాంలో మద్యం కమిషన్లు ఫిక్స్ చేసి వాటిని వసూలు చేసి డబ్బును ఒక చోట భద్రపరిచి తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏమైనా రాజకేశ్ రెడ్డి ఏర్పాటు చేసుకుని ఉపయోగించుకునే వ్యవస్థలు. ఇందులో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి శిక్షణ పర్యవేక్షణ కోసం ఏర్పడింది కావడం గమనార్హం. దీన్ని కూడా మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్టు తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే డబ్బులు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎందుకు కలెక్ట్ చేసుకొస్తారు డైరెక్ట్గా అంటే వీళ్ళు రాసే అభూత కల్పనలతో కూడినటువంటి కథనాలు ఎట్లా ఉంటాయంటే నిజమే అని భ్రమింపచేస్తాయి, నమ్మింపచేస్తాయి. కానీ నువ్వే చెప్తున్నావు డైరెక్ట్గా అక్కడ డిస్టిలరీస్ నుంచి తీసుకున్నారు. డిస్టిలరీస్ నుంచి ఎంతమంది స్టాఫ్ని ఎందుకు పెట్టుకోవడం? ఓ మనిషిని పంపిస్తే ఆడు సూట్ కేసులో చస్తాడు, తీసుకుని వచ్చేస్తారు, అట్టపెట్టులోనా సూట్ కేసులోనా అన్నట్టు సింపుల్ లాజిక్ ఇక్కడ. దీంట్లో పోనీ మద్యం షాపుల నుంచి ఏమైనా తీసుకున్నారా? లేదు కదా. షాపుల దగ్గరికి అది గవర్నమెంట్ అఫీషియల్గా నడిపినటువంటి షాపులు, అక్కడ ఏం జరుగుతుంది? కాబట్టి ఏదో జరిగిందన్నటువంటి ఒక నమ్మకాన్ని, అపనమ్మకాన్ని కల్పించే ప్రయత్నం మాత్రం నడుస్తుంది. లేకపోతే పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను, ఇరాన్ అంశంలో మద్దతు ఇవ్వాలని సూచన, మీ సైనిక వైమానిక స్థావరాలను వాడుకుంటూ ప్రతిగా మీకు మా రక్షణ టెక్నాలజీని 5వ తరం జట్లను అత్యాధునిక ఆయుధాలను ఇస్తాం, భారీగా ఆర్థిక సాయం కూడా చేస్తాం. పాకిస్తాన్కి అమెరికా అధ్యక్షుడు ఆఫర్, ఇరాన్కి చైనా ఆయుధాలు, ఇజ్రాయెల్కి 14 సైనిక రవాణా విమానాల్లో ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా, జర్మనీ, భారత్ని కాల్పుల విరమణ కోరింది మేమే, పాక్ ప్రధాని ఇషాక్ దార్ ఒప్పుకోలు అన్నట్టు వార్తల్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వైజాగ్కి కాగ్నిజెంట్ 1582 కోట్ల పెట్టుబడి, 8000 ఉద్యోగాలు, ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సుముఖత, ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదం. 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభం. విశాఖలో ఎకరా 99 పైసలు చొప్పున 21.3 ఎకరాలు కేటాయింపు. లోకేష్ ఇప్పటికే టీసీఎస్కి గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ మరో ప్రఖ్యాత ఐటీ కంపెనీ రాబోతోంది. ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేశారు. కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. 1582 కోట్ల పెట్టుబడితో 8000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించబోతుంది. ఈ మేరకు కాగ్నిజెంట్ పంపిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైదరాబాద్కి BMD కవచం అంటూ ఖండాంతర క్షిపణుల నుంచి రక్షణ ప్రతిపాదనలపై కేంద్ర కసరత్తు. భాగ్యనగరంలో పలు కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు, ప్రైవేట్ రంగంలోనూ రక్షణ వైమానిక రంగాల హబ్గా నగరం.
పాక్తో యుద్ధం నేపథ్యంలో దక్షిణాదికి BMD విస్తరణ అన్నటువంటి వార్తను హైలైట్ చేసి దేశ రక్షణలో కీలకమైనటువంటి కన్నాంతర క్షిపణి రక్షణ BMD వ్యవస్థను హైదరాబాద్ కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న సమాచారం. ముఖ్యంగా పాకిస్తాన్ ఇటీవల జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై గట్టి కసరత్తు చేస్తున్నట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కసిరెడ్డి బెయిల్పై తీర్పు రిజర్వ్ చేసిన బెజవాడ ఏసీబీ కోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్పై 24 విచారణ, అజ్ఞాతంలోకి మోహిత్ రక్షణ కోరుతూ పిటిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి ఫోన్ కాల్ లీక్ ఇరకాటంలో థాయిలాండ్ ప్రధానిగా 38 ఏళ్ల పెంటోగ్నాడ్ షినవత్రా పదవి బాధ్యతలు చేపట్టి 10 నెలలు అవుతుంది. అంతలోనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ తీవ్రమైంది. ఇందుకు కారణం ఆ పొరుగు దేశమైన కాంబోడియా మాజీ నేత హున్సేన్కి చేసిన ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడమే. ఫోన్ సంభాషణ సందర్భంగా హున్సేన్ని అంకులంటూ సంబోధించడమే కాకుండా ఇరు దేశాల మధ్య తాజాగా నెలకొన్న సరిహద్దు వివాదానికి చర్చలు జరిపినట్టున్న ఆడియో లీక్ అయింది. నేపథ్యంలో ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ తీవ్రమైంది. దీంతో ఆమె గురువారం క్షమాపణలు చెప్పారు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న భూమ్జాయ్ థాయ్ పార్టీ తప్పుకోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. మరో 2 భాగస్వామి పార్టీలు తమ పరిస్థితి గురించి ఆలోచనలు పడ్డాయి. హున్సేన్ దాదాపు 4 దశాబ్దాలు కాంబోడియాను పాలించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు హున్మానెట్ 2023లో అధికార పగ్గాలు అందుకున్నారు. హున్సేన్ ఫోన్ కాల్ ఆడియోని 80 మంది రాజకీయ నాయకులతో పంచుకున్నారు. గత నెలలో జరిగిన ఒక ఘర్షణ సందర్భంగా కాంబోడియా సైనికుడు మృతి చెందడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబుపై కక్షతోనే ఆ వ్యాఖ్యలు చేశా, పోలీస్ కస్టడీలో అనలిస్ట్ కృష్ణరాజు వెల్లడి. సీఎం చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మహిళల పట్ల ఆ వ్యాఖ్యలు చేశాను అనలిస్ట్ కృష్ణరాజు చెప్పినట్టు తెలిసింది. అమరావతి వేశ్యల రాజధాని అంటే ఇటీవల సాక్షి టీవీ ఛానల్ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రధాన నిందితుడైన ఆయన గుంటూరు జిల్లా జైలుకి తరలించడం, 3 రోజుల పాటు కస్టడీలో విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇవ్వడం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు ఆయన శుక్రవారం జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందడంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తరలించి విచారించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ సాగింది. ఆయన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ, ఆయన ఎవరెవరితో మాట్లాడారో, ఆయన ఫోన్ నెంబర్ల జాబితా, ఆయన రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇచ్చిన వివరణకు సంబంధించిన పత్రిక క్లిప్పింగ్లు ఆయన ముందుంచి తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ కొందరు డీఎస్పీలు సీఏల బృందం సుదీర్ఘంగా విచారించింది. అయితే అనేక ప్రశ్నలకు కృష్ణరాజు జవాబులు దాటేశారు. సూటిగా సమాధానాలు చెప్పలేదని తెలిసింది. రాజధానిపై కక్ష ఎందుకని ప్రశ్నించగా తనకు రాజధానిపై ఎటువంటి కక్ష లేదని, సీఎం చంద్రబాబుపై కోపంతో అలా మాట్లాడానని చెప్పినట్టు సమాచారం. తనకు మొదటి నుంచి చంద్రబాబు అంటే కక్షను తాను పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్న సమయంలో ఆయన తనను ఇబ్బందులు గురి చేశాను, బదిలిచ్చినట్టు తెలిసింది. తొలి చిత్తూరులో పనిచేశాను, అక్కడ ఇబ్బంది పెట్టి హైదరాబాద్ మార్చాను, అక్కడి నుంచి తిరిగి అనంతపురానికి పంపారు, చివరికి అనంతపురంలో ఉద్యోగం నుంచి తీసేశారని, వీటన్నిటికీ చంద్రబాబు కారణమని, అందుకే ఆయన అంటే తన కోపం అని పేర్కొన్నట్టు తెలిసింది. మీ ఖాతాకు సాక్షి ఛానల్ వైసీపీ నాయకులు పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా ఆ ఛానల్ యాజమాన్యం తనకు వేలలో డబ్బులు పారితోషికం ఇచ్చిందని జవాబిచ్చారు. అలాగే తన పత్రిక న్యూస్ అండ్ వ్యూస్కి, అదేవిధంగా ఏపీ టీవీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్కి వైసీపీ నాయకులు ప్రకటనలు ఇచ్చేవారని, ఆ ప్రకటన తాలూకు డబ్బులు వాళ్ళు తమ ఖాతాలో జమ చేశారని చెప్పినట్టు తెలిసింది. 5 ఏళ్లుగా ఆ ఛానల్లో విశ్లేషణలకు వెళ్తున్నట్టు సమాధానం ఇచ్చారు. కృష్ణరాజుని శని ఆదివారంలో కూడా ప్రశ్నించబోతున్నారు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.